హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. ఈరోజైతే మేమైతే కోమటి చెరువుకి వెళ్తున్నాం, సిద్దిపేట అయితే. ఇదిగోండి ఇప్పుడైతే మా బ్రో అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. మేము మొత్తం అయితే 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం. మా బామర్ది అయితే ఇప్పుడు మేము సిరిసిల్ల ఇదిగో వచ్చేసాం అనమాట. సిరిసిల్లో వీళ్ళు అయితే ఇక్కడ ఉంటారు, ఎక్కడంటే శాంతినగర్లో ఉంటారు అనమాట మా బామర్ది వాళ్ళు. ఇప్పుడైతే మా బామర్దిని కూడా పికప్ చేసుకుని వెళ్తానికైతే వచ్చాము డైరెక్ట్గా. ఇదిగోండి ఇప్పుడైతే మా బామర్ది అయితే వీడియో తీస్తున్నాడు. ఇదిగోండి లోపలికైతే పోయి మా బామర్దిని తీసుకొస్తాడు, వెళ్ళి వీడియో మరి తీస్తాడు. ఇదిగోండి మా తమ్ముడు మా వంశీ అనమాట. ఈవిడైతే మా అత్తయ్య. ఇక్కడే మా వాళ్ళు అయితే రెంట్కుంటున్నారు, ఇక్కడైతే సిరిసిల్లో శాంతినగర్లో. మా బామర్ది అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా మా బామర్దిని పికప్ చేసుకొని ఇంక మేమైతే వెళ్ళిపోవటమే. మాకు ఖచ్చితంగా 40 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇక్కడి నుంచి 40 మినిట్స్లో వెళ్ళిపోయాము. అప్పటికి ఒక రకంగా వెళ్తేనే అట్లా వెళ్ళాము, చిన్నగా స్లోగా వెళ్ళాము అనమాట. అయితే త్రిబుల్ డ్రైవ్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడైతే మేము పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే ఫుల్ కామెడీ అయితే చేశాడు మా బామర్ది అయితే. అసలు టైంపాస్కి బాగుంటుంది మీకు కూడా చూసేదానికి. స్కిప్ అయితే చేయకుండా చూడండి గాయస్. మేమైతే మొత్తం 6 అయితే వెళ్తున్నాం. బండికి వచ్చి ముగ్గురు ఉన్నాం. పోలీసులు కానీ చూస్తే ఇంక పట్టుకుంటే ఇంకంతే సంగతులు. అయినా కానీ అయితే జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. అయితే బాగుంది, మాకైతే కొంచెం రైడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది బాగుందన్నమాట. మొత్తం అయితే 6 వెళ్ళాము. ఇప్పుడైతే మనం అయితే సిద్దిపేటలోకి అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడైతే చిన్న మినీ పార్క్ అయితే ఉందన్నమాట, మధ్యలో రోడ్డు మధ్యలో అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఊరక నార్మల్గా సింపుల్గా ఉందన్నమాట. మనం వెళ్ళేది ఇది కాదు, కోమటి చెరువుకి అయితే వెళ్ళేది. అక్కడ ఎలా ఉండిద్ది అయితే మేమైతే ఇంతవరకు చూడాల, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. ఎలా ఉండిద్దో చెప్తా మీకు వీడియోలు అయితే చెప్తా కంపల్సరీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనమైతే ఇది కొత్త బస్ స్టాండ్ కాడైతే ఉన్నాము. ఇక్కడైతే యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మేమైతే మ్యాప్లోనే వెళ్తున్నాం అనమాట, మ్యాప్ చూసుకుంటా వెళ్తున్నాము. ఇట్లాగైతే ఈ బస్ స్టాండ్ నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా పోయినాక మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. చూడండి మీరు కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడైతే మలబార్ ఇక్కడ ఉంది. మలబార్ అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంక ఇట్లానే కొద్దిగా చక్కగా పోయి మళ్ళీ రైట్ తీసుకోవాలి. మేమైతే ఇట్లా వెళ్ళాము. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తానికైతే మనమైతే కోమటి చెరువుకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఈ టైంలో ఇక్కడైతే 5:30 అయిందనమాట టైం వచ్చేసి. అప్పటికే లైట్స్ అన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాం, ఇంకా బయటే ఉన్నామన్నమాట. ఇదిగోండి మీరైతే చూసుకున్నట్టు మా వాళ్ళు అయితే ఇంకా ఆగిపోయి ఇక్కడే ఎట్లా ఉందంటే ఇంక లోపల ఎట్లా ఉందని అనుకుంటా ఉన్నారు. ఇక్కడైతే బోటింగ్ అన్నీ ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది స్పీడ్ బోటింగ్ అనమాట. అదైతే అసలు మామూలు తీసుకెళ్ళట్లేదు ఆ స్పీడ్ బోటింగ్. బాగుందంతా, మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట అక్కడైతే. మీరు కూడా చూడండి. అయితే ఇప్పుడైతే మేమైతే దాని కాడికైతే వెళ్తున్నాము. మా బామర్ది అయితే దాని గురించి మీకైతే పూర్తిగా వివరిస్తాడు చూడండి. మన వాళ్ళైతే హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఈరోజు మనమైతే వ్లాగ్ చూసుకోవచ్చు. సిద్దిపేట వచ్చాం, కోమటి చెరువు. స్కిప్ చేయమాకండి. ఎక్కుదాం అండ్ ఆల్సో బోటింగ్ కూడా చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సారీ గైస్, మిమ్మల్ని అయితే మర్చిపోయాను. ఇంకా చాలా మంది మెట్లు చూసుకోమ్మా చిన్న. మనోడైతే బోట్ చంపుతున్నాడు.
ఇక్కడైతే మీరు చూసుకున్నట్టుంటే అక్కడైతే చూడండి ఇద్దరు నించున్నారు. వాళ్ళ చుట్టూ అయితే ఆ స్టిక్ తిరుగుతుంది అనమాట. మన ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్లో ఉంది అది ఇంతకుముందు అయితే. ఇది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూస్తే మీరైతే వాటర్ బెలూన్ ఇదైతే దాంట్లోకి అయితే ఇది అబ్బాయిలు అయితే రెడీ అవుతున్నారు వెళ్దామని. బామర్ది ఏంది కథ ఇక్కడ ఎవరు? మనం ఇప్పుడు బ్రిడ్జిలోకి ఎంటర్ అవుతున్నాం. మీకైతే చూపిస్తాం మొత్తం. బాయ్ చూసుకోవచ్చు. పెట్టుకోవాలి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్య. ఇది పడితే మనకి పీడ పగిలిద్ది అన్నట్టు అక్కడికి పోవాల్సి వచ్చింది ఎవరు. ఇప్పుడు బిడ్జి ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. బోలో బాయ్. మినీ టేబుల్ అన్నమాట. సరే కానీ మా సిద్దిపేట మాట్లాడి అరే ఫోన్ కరో సిద్దిపేట మోడల్. ఇప్పుడు మనమైతే బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బ్రిడ్జిలో మీకు పెద్ద మొక్క పడిద్ది. బాబాది ఏం చేపించారు అబ్బా. ఒక పెద్ద డైనోసార్ ఉంది, మీకు దాన్ని చూపిపోతున్నాను. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి. కళ్ళు అవ్వట్లేదా? ఇటు పోయి మళ్ళీ మనం సలార్లో రియల్ డైనోసార్, సారీ డూప్లికేట్ డైనోసార్ తీసుకుంటే రియల్ డైనోసార్ అన్న డైనోసార్ ఏదన్నా వాము. ఇదేంటి అన్న? అయ్యో అది ఉంచు. 6 రా అన్నదా. డైనోసార్ డైనోసార్ ఉంది. మనం దాన్ని చూడగానే భయం వేస్తుంది. మరి మనం చంపేసిద్దో తినేసిద్దో మనకి తెలీదు. ఇక్కడైతే ఎగ్ అయితే ఉంది, డైనోసార్ ఎగ్. చలో పాయింట్ రా. డైనోసార్ గుర్తు ఆడుకుంటున్నారు. గాయస్ డైనోసార్ ఆడ పడితే అది గుడ్లు పెడుతుంది. జైంట్ ఎగ్స్ ఉన్నాయి. అరే ఆ గుడ్డులో ఉంచొద్దువా? ఓకే ఆకు ఇప్పుడే బయటకు వచ్చాం. ఎగ్ తీసుకొని చెప్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న గుడ్డులే పెట్టావా? దీని బ్యాక్ అయితే చాలా చిన్నగా ఉంది. దాని గుడ్లు అయితే ఇంత పెద్దగా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తారండి. దాని గుడ్లు చూసుకోవచ్చు. దానికి ఎలా ఉందో ఇక్కడైతే స్కెల్స్ ఉన్నాయి. స్కెల్స్ ఇగో అన్న 50 రూపాయలు ఒక్కరికి. కుర్రోండి పంపి తొందరగా. ఎక్కక ముందే తిరుగుతున్నాడు ఎట్టయ్య. ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే అక్కడ వాటర్లో అయితే లైటింగ్స్ డిస్కో లైట్లు అంతా సూపర్గా ఉంది. సాంగ్ పెట్టి మరీ లైట్లు అయితే వేశారు. మా వాళ్ళు అయితే పరిగెడుతున్నారు ఏందబ్బా అని. ఎందుకంటే కొత్తగా వచ్చాం కదా, ఫస్ట్ టైం కదా, బాగా కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు మా బామర్ది అయితే అందరికంటే. రండి అంటున్నాడు మిమ్మల్ని కూడా. చూడండి పరిగెడుతున్నాడు. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్లా అయితే భలేగా ఉంది. అయితే కలర్స్గా డిజైన్గా అయితే వేశారన్నమాట. చూడండి ఇదిగోండి ఇట్లా లైటింగ్ తక్కువ లైటింగ్ ఎక్కువ అయితే మరి డిజైన్గా అయితే వేసారు. మనకైతే సూపర్గా ఉంది. మేము కూడా ఫస్ట్ టైం అది చూడటం. మాకు బాగా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. అబ్బాయి ఇంకప్పటికి మేమైతే ఇంకా చాలా తిరగలేదు. దీంట్లో అయితే తిరగాలి, టైం సరిపోలేదు అనమాట. మేము సిరిసిల్ల నుంచి కదా వచ్చింది, మళ్ళీ అమ్మటిని వెళ్ళిపోవాలని చెప్పి చీకటి పడిద్ది కదా అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. ఇది ఇక్కడైతే చూడండి అసలు భలే కలర్స్గా బాగుంది, సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఇది అయితే.
మేము ఇక్కడికి ఎలా వద్దాం అనుకున్నామంటే వీడియో చూసాం కాబట్టి మాకు రావాలనిపించింది. ఇదిగోండి ఇక్కడైతే మేమైతే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతాం. ఇంకా ఇటు పక్క చూసాంలే కానీ ఇంకా 1, 2, 3 ప్లేసులు చూడలేదు. ఇంక నెక్స్ట్ అయితే ఇక మేము ఇంక వెనక్కి వెళ్ళిపోదామని రెడీ అయ్యాము. ఇదిగోండి ఇక్కడైతే ఫిష్ మసాజ్ అంట. దీంట్లో వాటర్లో కాలు పెట్టాలి. కాళ్ళు పెడితే అవి కొరుకుతూ ఉంటాయి అనమాట. ఇదొక మసాజ్, కాళ్ళకి మసాజ్ అనమాట. నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇదైతే అంతా ఎక్కడ చూసినా లైటింగ్స్ అనమాట. ఫుల్ లైటింగ్, లోపల చెట్లు అనమాట, ట్రీస్ ఫుల్ భలేగా ఉంది. అయితే సూపర్గా ఉంది. మా బామర్ది అయితే టైం లేదనమాట మాకైతే. ఇంకా టైం లేకపోయి వెళ్దామా వెళ్ళొద్దా అని ఆలోచించుకొని ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ వస్తాము రాము అన్నట్టుగా అయితే ఇంకా లోపలికైతే వెళ్దామని గట్టిగా లేట్ అయినా ఏం కాదని చెప్పి వెళ్ళాము లోపలికైతే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి ప్లాస్టిక్, దాంట్లో లైటింగ్ పెట్టి సూపర్గా ఉంది. ట్రీసు అలాగే ర్యాబిట్స్ అన్నీ జంతువులు, అడవిలో ఉండే జంతువులన్నీ ఉన్నాయి. మా వాళ్ళైతే ఈ లైటింగ్ తెగ దొక్కుతున్నారు. అందరు వీటిని తొక్కుంటే లేరు. కొన్ని అయితే చెడిపోయి ఉన్నాయి, ఇక్కడ పాడైపోయినాయి అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి మొత్తం ఎటు చూసినా లైటింగ్ అనమాట, ఫుల్ లైటింగ్ ఇక్కడ. ఇంకా చిన్నగా అయితే కొన్ని ప్లేసులు అయితే బాగున్నాయి ఇక్కడ. ఇదిగోండి మీరు చూసుకున్నట్లయితే ట్రీస్, అలాగే జిరాఫీ. ఇదిగోండి మా బామార్ది అయితే రాండి చూపిద్దాం అని ఇంకా చూపించాలని అంటా ఉన్నాడు. ఇదిగోండి ఇప్పుడు లాస్ట్కి అయితే మనమైతే ఇక్కడ ఐ లవ్ సిద్దిపేట అని అయితే ఉంది అక్కడ. ఆ వెనక మా బామార్ది వెనక చూసుకున్నట్లయితే ఆడికైతే వెళ్తాం ఇప్పుడు మేమైతే. ఇది ఇక్కడైతే మీరు చూసుకున్నట్టయితే అది చిన్నగా గెడ్లు ర్యాబిట్స్ ఉన్నాయి అన్నమాట, లైట్ ర్యాబిట్స్ అవి బొమ్మలు. అక్కడైతే బటర్ఫ్లై ఉంది. ఇదిగో ఇక్కడైతే అక్కడ బటర్ఫ్లై, ఇక్కడ ర్యాబిట్స్ అనమాట. బాగుంది ఇక్కడైతే గార్డెన్ లాగా. లైటింగ్సే, మొత్తం లైటింగే. ఈ ప్లేస్ మటుకు దీనికి బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇది లైటింగ్ అనమాట. ఈ ప్లేస్ వాటికైతే, ఈ ఏరియా వాటికైతే ఇది ఇక్కడైతే చాలా మంది ఫోటో దిగుతున్నారు అనమాట. ఐ లవ్ సిద్దిపేట అని ఉంది ఇక్కడైతే, చూడవచ్చు మీరు కూడా. నెక్స్ట్ అయితే ఇంక మేము కూడా ఇక్కడైతే 2 ఫోటోలు దిగి మళ్ళీ ఇటు పక్క ఇంకొకటి ఉంది, అక్కడికైతే వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే భలేగా ఉంది అంతా, ఇట్లా రౌండ్గా కట్టేసి లైటింగ్స్ కలర్స్ అయితే బాగుంది, నచ్చింది మాకైతే. ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట, ఫస్ట్ టైం కదా. అదిగోండి అటు చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నాయి, చేపలు ఇంకా పోతే పులులు అన్నీ ఉన్నాయి అనమాట. అవి అటు పోయేటప్పుడు కనపడతాయి అవన్నీ. ఇప్పుడు మేము మళ్ళీ ఇట్లా వెళ్తున్నాము. ఇక్కడైతే ఇదిగో ఇప్పుడైతే మీరు చూడవచ్చు, ఇక్కడ పియోన్ అది ఉంటుంది, దాని మీద తిరుగుతూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు అన్నమాట. అది తిరుగుతూ ఉన్నారు పిల్లకాయలు, దాని మీద ఎక్కి చూద్దాం అనుకున్నారు మా వాళ్ళు. ఎవరైనా చూస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారని ఎక్కలా. ఇదిగో ఈ అక్క అయితే ఎక్కుతుంది, ట్రై చేస్తుంది చూడాలని ఎట్లా ఉంటుందని. ఇది అక్క అయితే తిరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ అయితే అది తిరుగుదాం అంటున్నాడు మా బామర్ది అయితే, వద్దులే అని చెప్పారు. ఇంక ఇప్పుడైతే ఇది ఈ అక్క అయితే తిరుగుతూ ఉంది, కొద్దిగా మొహమాటం కూడా ఉంది మా వాళ్ళకైతే ఎక్కడానికి. ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడైతే స్క్రీన్లో అయితే పూలు వచ్చినట్టుగా గాండ్రి ఇచ్చినట్టుగా అయితే చూపిస్తున్నారు అన్నమాట ఈ గార్డెన్లో. ఇక చాలామంది ఇల్లు ఉన్నారు లోపలికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది పులి అయితే అక్కడ ఉంది, వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అదొక స్క్రీన్ అనమాట. మమ్మల్ని కూడా రమ్మన్నారు. మా వాళ్ళు టికెట్ ఏమో మళ్ళీ డబ్బులు అవుతాయి అని చెప్పి వెళ్ళాలి లోపలికి అయితే. మళ్ళీ అలాగే రిటర్న్ అయ్యి వచ్చేసాం వెనక్కి. ఇక రమ్మని అంటున్నాడు, మా వాళ్ళు అయితే వెళ్ళట్లేదు, వెనక్కి వచ్చేసామన్నమాట. టికెట్ అనుకుంటున్నారు, అందరు నోరు తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు. నెక్స్ట్ అయితే ఇక ఫైనల్గా అయితే ఇంకేదే లాస్ట్ రౌండ్ అనమాట. మాకు ఇంకా టైం అయిపోతుందని మేము అర్జెంట్గా వెళ్ళిపోవాలని, చీకటి పడింది కదా బాగా అని చెప్పి ఇక మా వాడైతే దాని గురించి చెబుతున్నాడు. ఇక్కడ జిరాఫీలు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట. ఇంక మేమైతే చిన్నగా వెళ్తున్నాం బయటకైతే. ఇక్కడైతే మీరు చూసుకున్నట్టయితే ఒక బాబు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడైతే ఒక పాట పెట్టారు, హిందీ పాట అయితే, ఫేమస్ పాట. ఆ పాట ఫైనల్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక్కడైతే విజిట్ అగైన్ అయితే చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.